వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. ఓ హాస్పిటల్ బెడ్ మీద ఓ చిన్న పాప దీనంగా మొహం పెట్టి ఉంటుంది. ఒళ్ళంతా వైర్లు కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఈ పాప క్యాన్సర్ తో బాధపడుతోంది. ఈ ఫోటోని లైక్ చేస్తే 10 రూపాయలు, కామెంట్ చేస్తే 50 రూపాయలు, షేర్ చేస్తే 100 రూపాయలు ఫేస్బుక్ ఆ పాపకి షేర్ చేస్తుంది అని ఓ క్యాప్షన్ ఆ ఫోటోకి తగిలించి ఉంటుంది. మన ఫేస్బుక్ యూజర్లు అపర మానవతావాదులు కదా. అది పైసా ఖర్చు లేకుండా లైక్, కామెంట్, షేర్లతో చాటుకోగలిగే మానవత్వం అయ్యేసరికి ఆ పోస్టుని లైక్, కామెంట్, షేర్ చేయడం మొదలు పెడతారు. మానవత్వం పేరు చెప్పి జనాల్ని బకరాలు చేసే ఇలాంటి పోస్టుల గురించి ఇప్పుడు విశ్లేషిద్దాం. అలాంటి ఫోటోలకు ఒకడు కామెంట్ కి 40 రూపాయలు వస్తుందంటాడు. మరొకడు కామెంట్ చేస్తే 50 రూపాయలు వస్తుందంటాడు. అసలు 40 కరెక్టా, 50 కరెక్టా? అలాగే షేర్ చేస్తే ఒకడు 50 వస్తుందంటున్నాడు, ఇంకొకడు ఏకంగా 100 వస్తుందంటున్నాడు. ఇక్కడ ఏది కరెక్ట్? ప్రతిదానికి ఓ లెక్క ఉండాలి కదా. ఒకవేళ సపోజ్ ఫేస్బుక్ వాడు నిజంగానే డబ్బులు ఇస్తున్నాడు అనుకుందాం. వాడు ఓ లెక్క మెయింటైన్ చేస్తాడు కదా. ఇలా కన్ఫ్యూజన్ గా ఉంటే ఎలా? మరో కామెడీ ఏంటంటే ఫేస్బుక్ యుఎస్ కి చెందిన సంస్థ. ఒకవేళ అది పేమెంట్ చేస్తే డాలర్లలో చేస్తుంది, కానీ రూపాయల్లో చెయ్యదు. ఒకవేళ అది ఒక షేర్ కి గాని లైక్ కి గాని $1 ఇద్దామని అనుకుంటే 67 రూపాయలు అవుతుంది, కానీ 50 రూపాయలు 100 రూపాయలు కాదు. కాబట్టి తమ స్వార్థం కోసం ఇలాంటి పుకార్లు పుట్టించే వారికి, గుడ్డిగా వీటిని నమ్మే వారికి కనీస ఆలోచన ఉండాలి కదా. ఇలాంటివి కాకుండా నిజమైన వాటికి ఫేస్బుక్ నిజంగానే డబ్బులు ఇస్తుందా అనే అనుమానం కొందరికి ఉంటుంది. కానీ ఫేస్బుక్ డబ్బులు ఇవ్వదు. ఇలాంటి చెత్త తమ సైట్ లో చలామణి అవుతుందని కూడా ఫేస్బుక్ కి చాలా వరకు తెలీదు. ఫేస్బుక్ దాన ధర్మాలు చేసే సంస్థ కాదు, అది ఓ వ్యాపార సంస్థ. ఒకవేళ ఫేస్బుక్ దాన ధర్మాలు చేసే ఆలోచన ఉంటే ప్రతిరోజు మనం లేవగానే గుడ్ మార్నింగ్ అని ఎలాగైతే ఫేస్బుక్ మనల్ని విష్ చేస్తుందో, అలాగే ఫలానా అమ్మాయికి క్యాన్సర్ అని ఓ ఫోటో పెట్టి నేరుగా ఫేస్బుక్కే మన సహాయం కోరుతుంది. అయినా ఫోటో షేర్ చేస్తే ఫేస్బుక్ కి వచ్చే లాభం ఏంటి? చదువుకున్న వారు కూడా ఆలోచించట్లేదు. గూగుల్లో ఓ ఫోటోను వెతికిపట్టి దాని చుట్టూ ఓ కథను అల్లి ఇలాంటి స్కామ్లకి చాలా ఫేస్బుక్ పేజెస్, వెబ్సైట్స్ వాళ్ళు పాల్పడుతున్నారు. బ్యాంకు అకౌంట్స్ నంబర్స్ ఇచ్చి డబ్బులు వేయమంటారు. అవి చూసి కొంతమంది తెలివిగా ఆలోచిస్తున్నారు, కానీ ఇంకొంతమంది ఆ మాయలో పడిపోతున్నారు. పైసా ఖర్చు పెట్టకుండా మానవత్వం చాటుకునే అవకాశం వచ్చిందని ఇలాంటివి నమ్మే జనాలను చూసి జాలిపడడం తప్ప మనం చేసేదేం లేదు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.